జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ 10 ఎకరాలకు సంబంధించి న్యాయం చేస్తా, ప్రెస్ క్లబ్లో స్థలం మంజూరు చేయని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన పొంగులేటి మంత్రిని కలిసిన టీడబ్ల్యూజే ఐజే నేతలు. చూడు ఎన్ని మాటలు ఎత్తారు. ఇలా ఏ సొంత జిల్లా కూడా దిక్కుమొక్కలేదు. ఇలా ఉన్నటువంటి ఐఎన్పిఆర్ మంత్రి ఏం చేస్తున్నారంటే ఎక్కడేసిన ఆయన ఆస్తులు మాత్రం కోట్ల రూపాయలకు వెళ్ళిపోతున్నాయి. కానీ జర్నలిస్టుల బతుకులు మాత్రం మారట్లేదు. జర్నలిస్టులు ఎక్కడేసిన అక్కడ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలానే ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలానే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. జర్నలిస్టుల బతుకులు ఎందుకు మారట్లే అంటే వీళ్ళందరూ రాజకీయం చేస్తున్నారు. జర్నలిస్టులు రాజకీయం చేయాల్సిన పరిస్థితిలో వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. అందువల్లనే ఇవాళ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయింపుపై టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు కొత్తగూడెం పర్యటనలో భాగంగా కొత్తగూడెం క్లబ్కు వచ్చిన మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకులు, జిల్లా అధ్యక్షులు ఈ మంది ఉదయ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఏర్పుల సుధాకర్, జాయింట్ సెక్రటరీ ఎర్ర ఈశ్వర్, సీనియర్ జర్నలిస్టులు వెలుగు పోతు రాజేందరు, సుజాత నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ కలిశారు. వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేయాలంటే న్యాయం చేయండి, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి, పరిష్కరించకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటువంటి నేపథ్యం ఉంది. జర్నలిస్టులు రోడ్ల మీదకి రాకముందుకే మీరు సమస్యను పరిష్కరించండి అని కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఎంతవరకు సమస్యలు పరిష్కరించబడతాయో, ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.